గాంధీ భవన్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేసేటువంటి ప్రయత్నం మీ కళ్ళకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రభుత్వం పడిపోవాలని చెప్పని కోరుకున్నటువంటి సందర్భం. ఎందుకు ఈ ప్రభుత్వం రద్దు చేయాలంటే స్పష్టంగా సమాధానం లేదు. అరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం జరుగుతుంది, నడుస్తుంది, ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. మీరు 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని వెళ్లి ఆ రోజు సంవత్సరానికి 6,000 కోట్లు కట్టే వడ్డీ నుంచి నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టి పరిస్థితి తీసుకుని వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి ఇప్పటికి ప్రధానంగా 5 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల ఆశీర్వాదాన్ని పొందుతున్న క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గుండు సున్నాకు పరిమితమైనటువంటి అంశాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల నుంచి వెళ్లిపోయినటువంటి వాళ్ళు మీరు. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3rd ప్లేస్. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు 24,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయారు. జబ్బలు తెలుసుకున్నారు జూబ్లీహిల్స్. ఇక మాయా మంత్రం, మాయల మరాఠీ మాట చెప్పి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ ఉప ఎన్నికతో ఈ ప్రభుత్వం పడిపోయింది, ప్రభుత్వం లేదనేటువంటి భావనతోని విర్రవీగ విధంగా మాట్లాడినటువంటి వాక్యాలకు ప్రజలు ఇచ్చిన సమాధానం 24,000 పైచీల కోట్లతో మిమ్మల్ని ఓటమి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం. ఈరోజు ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరుగుతున్నది. ఆనాడు అన్నారు సర్పంచ్ ఎన్నికలు రానే. సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గుర్తు మీద ఎన్నికలు వస్తే తెలుస్తుంది అనేటువంటి మాట అన్నారు. గుర్తు మీద ఎన్నికలు జరిగినాయి. 85 నుంచి 90% చేతి గుర్తు పైన మున్సిపల్లో గెలిస్తే ఈ ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్నట్టు అది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఎందుకు ఈ శాసనసభను 5 సంవత్సరాల మ్యాండేట్కు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయాలో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మీరు ఏ విధంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప ఈ విధంగా పంక్తు రాజకీయాలు, మాయా మాటలు, తప్పు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ప్రతినిత్యం ప్రజలు డైవర్షన్ చేసేటువంటి పాలిటిక్స్ ద్వారా ఈరోజు వెలుగులో ఉండాలని చూసేటువంటి కార్యక్రమం తప్ప ఏ ఒక్క కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేటువంటి చేస్తే మీరు మద్దతు ఇచ్చిర్రా? కనీసం మీరు మంచి చేయకుండా సరిలేదు. ఏ విధంగా చెడు అలవాట్లను చెప్పేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడన్నా మీకు మార్పు కల్పిస్తారా? ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత మీ పార్టీని మూసుకుంటారని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు, పాలు పోలి సవాలు. ఊకదంపుడు ఉపన్యాసాలు, పాలుపోని సవర్లు, ఎటు పాలుపోని సవాళ్లు గ్రామాల్లో విసిరకని చెప్తా ఉన్నాం. ఈరోజు మీ పార్టీ పని ఖతం అయిపోయిందని మీ సొంత ఇంట్లో ఉన్న మీ చెల్లి కవితని చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కవితల్లాగా చెప్తుంది. అనేక రకాలుగా ఆనాటి జరిగినటువంటి అవినీతి అక్రమాలలో ఒక మాట అనేది, ఆ 10 ఏళ్ల పాప పరిపాలనలో నేను పాల్గొన్నందుకు క్షమించండి అనే పరిస్థితి మీ ఇంట్లో నుంచి వచ్చిందంటే ఇక ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు, ఎందుకు విశ్వసిస్తారు? ఈ ఆలోచన ఎందుకు చేస్తలేని మీకు అని చెప్తున్నారు. మీ చెల్లెలే చెప్పింది మీ పార్టీ కథ ముగిసిందని. ఇంకా మీరు భ్రమల్లో ఉండి ఓవైపు హరీష్ రావు గారిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్న సందర్భం, మీ పార్టీలో 3 ముక్కలాట జరుగుతున్నటువంటి సందర్భం, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలని తెలంగాణ ప్రజలు నేను అనేక సందర్భాలు చెప్పిన. అసలు మీది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినటువంటి సందర్భం ఉన్నప్పుడు మాది టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ గా మారినామని చెప్పిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్న మిమ్మల్ని
ప్రజలు ఇక విశ్వసించరు, ప్రజల గుండెల నుంచి మీరు మిమ్మల్ని పంపించేసారని చెప్పిన దాని నిదర్శనం ఇన్ని ఎన్నికలు. మళ్ళీ ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం పైన నోరు పరేసుకోవడం అసలు కరెక్ట్ కాదనే మాట సందర్భం చెప్తూ, ఇక అసలు కథానాయకుడు ఫామ్ హౌస్ విడిచి బయటకు రాడు. అసెంబ్లీ నడుస్తుందంటే హాజరు పట్టికలు సంతకం పెట్టుకోవడమే తప్ప ఒక్కో రోజన్న ప్రజా ఉపయోగపడేటువంటి ప్రసంగం కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు కానీ చట్టంలో, చట్టసభలో చట్టాలు తయారు చేసేటప్పుడు సూచనలు సలహాలు వచ్చినాయా ఈరోజు ఆలోచన చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఈరోజు మాట్లాడేటువంటి వారికి ఈరోజు వారి ఆలోచన ఉండాలని చెప్పని, ఈరోజు మా ప్రభుత్వం పైన కాదు, అసలు మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా